అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారా? ఇవాళ ఇంకొక మంచి కథని చెప్పుకుందాము. ఇది ఒక కల్పితమైన కథే, కానీ ఇందులో చాలా మంచి నీతి ఉంది. అందుకే కథని చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరిలో ఒక వ్యక్తి ఉండేవాడు. అతను రాళ్ళు కొట్టుకుంటూ జీవించేవాడు. ఒకరోజు అతనికి ఒక రాళ్ళు కొట్టే పని దొరుకుతుంది. అతను ఆ రోజు ఆ పనికి వెళ్తాడు. బాగా ఎండగా ఉండడంతో ఎంతో అలసిపోతాడు. అతను ఇలా అనుకుంటాడు, ఎంతో కష్టపడింది, నాకు ఆహారం దొరకట్లేదు, దేవుడా ఇంకెన్ని రోజులు ఈ కష్టము అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఆ దేశ రాజు వస్తూ ఉంటాడు. అందరూ అతనికి జైజేలు కొడుతూ ఉంటాడు. ఈ రాజు ఎంత గొప్పవాడు, కాకపోతే అందరూ ఇలా జైజేలు కొడుతున్నారు, అతనికి లేని కష్టం లేదు, అతను ఎంతో సంతోషంగా ఉంటున్నాడు, అతను ఎంతో అదృష్టవంతుడు, దేవుడా నన్ను కూడా ఈ దేశానికి రాజుని చెయ్యి అని ప్రార్థిస్తాడు. అతను అనుకోగానే ఆ దేశానికి రాజు అయిపోతాడు. అప్పుడు అతన్ని కూడా చూసి అందరూ ఎంతో గౌరవిస్తూ ఉంటారు, అతనికి కూడా జైజేలు కొడుతూ ఉంటారు. అప్పుడు అతను ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. ఒకరోజు ఆ రాజు దేశ పర్యటన చేస్తూ ఉండగా బాగా ఎండ తగిలి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటాడు. ఇంత గొప్ప రాజునే ఆ ఎండ వణికిస్తుంది, ఆ సూర్యుడు ఎంత గొప్పవాడు, నేను సూర్యుడిని అయిపోవాలి అని అనుకుంటాడు. అతను అనుకోగానే సూర్యుడు అయిపోతాడు. ఈ లోకానికే నేను వెలుతురునిస్తున్నాను, నేను లేకపోతే ఈ ప్రపంచమే చీకటి అయిపోతుంది, నేను ఎంత గొప్పవాడిని అని గర్వపడుతూ ఉంటాడు. ఒకరోజు ఆ సూర్యుడినే కమ్మేసే మేఘం వచ్చి ఆ సూర్యుడికి అడ్డుగా నుంచుంటుంది. నాకంటే ఈ మేఘం చాలా గొప్పది, నాకే అడ్డుగా నుంచుంది, నేను ఒక మేఘంగా మారిపోతే బాగుండు అని అనుకొని మేఘంగా మారిపోతాడు. ఎక్కడ కావాలంటే అక్కడ వర్షాన్ని కురిపించవచ్చు, అందరూ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు, కొంతమంది నేను వస్తే భయపడతారు, నేను ఎంత గొప్పవాడిని అనుకుంటాడు. కానీ ఒకరోజు ఆ మేఘాన్నే జరిపేసే పెద్ద గాలి వస్తుంది. అమ్మో, ఇంత పెద్ద మేఘాన్ని నన్నే జరిపేసింది, ఆ గాలి ఎంతో గొప్పది, నేను గాలిని అయిపోవాలి అని అనుకుంటాడు. ఈ అనుకోగానే అతను గాలిగా మారిపోతాడు. నేను లేకపోతే ఈ ప్రపంచంలో జీవరాశి అనేది ఉండదు, నన్ను పీల్చుకొనే వీళ్ళందరూ బతుకుతున్నారు, నేను గొప్పవాడిని అని పొంగిపోతూ ఉంటాడు. ఒకరోజు ఒక కొండను చూసి, ఆహా ఈ కొండ ఎంత గర్వంగా నుంచుంది, నేను నా శక్తితో దీన్ని జరిపేస్తాను అని చెప్పి బాగా గట్టిగా వీస్తాడు. కానీ ఎంత పెద్దగా వీచినా కొండ కొంచెం కూడా కదలదు. ఆహా, గాలి కంటే ఈ కొండ ఎంతో బలమైంది, శక్తివంతమైనది, నేను కూడా ఈ కొండగా మారిపోవాలని చెప్పి అనుకుంటాడు. అతను అనుకోగానే కొండగా మారిపోతాడు. అక్కడే ఉంటూ నన్ను ఇక్కడి నుంచి జరిపే వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు, ఎందుకంటే నేను అంత బలవంతుణ్ణి అని చెప్పి పొంగిపోతూ ఉంటాడు. ఆ మరుసటి రోజు ఒక రాళ్ళు కొట్టేవాడు వచ్చి ఆ కొండను కొడుతూ ఉంటాడు. అతను ఏంటి శబ్దం ఎక్కడో నాకు విన్న శబ్దం లాగా ఉంది అనుకుంటాడు, ఎందుకంటే అతను ఇంత ముందు చేసిన పని అదే కదా. అప్పుడు ఒక్కసారి తన జీవితం అంతా తన కళ్ళ ముందుకు వస్తుంది. తను ఎంతో బాధపడతాడు. మనం ఎప్పుడు మనమే వంతులము అని అనుకోకూడదు, మనకంటే గొప్ప వాళ్ళు ఉంటారు. ఎప్పుడైతే మనం మన జీవితాన్ని అవతల వాళ్ళతో పోల్చుకొని అలా ఉండాలని అనుకుంటామో అప్పుడు మన జీవితం మనకి నచ్చదు. మనకున్న జీవితాన్ని ప్రశాంతంగా సంతోషంగా గడపాలి అంటే ముందు మనం చేసే పనిని, మన యొక్క జీవితాన్ని మనం ప్రేమించాలి. అప్పుడు ప్రతి ఒక్క పని, ప్రతి ఒక్క జన్మ ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటుంది. అందుకే ఇక నుంచి మనము ఎవరితో మనల్ని పోల్చుకోకుండా సంతోషంగా ఉందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చేస్తాను. ధన్యవాదాలు.